హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ మెమరబుల్ ట్రిప్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబ్ అడుగుతున్నా, మనం కూడా ప్లాన్ చేస్తున్న ఆంధ్ర కాశ్మీర్ ప్రకృత మాత ఒడి మన పాపికొండ టూర్ ఈ వేటతో అఫీషియల్గా మొదలు కాబోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? సరిగ్గా మన శ్రీకాకుళంలో ఉన్న ఐ లవ్ యూ శ్రీకాకుళం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి మా వ్యాగనార్ కారులో పాపికొండల వైపు ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఈ సిరీస్ మన ఛానల్లోనే చాలా స్పెషల్ సిరీస్ కాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోస్లో మనం శ్రీకాకుళం నుంచి బయలుదేరేప్పటి నుంచి అసలు ఈ టోటల్ జర్నీ డిస్టెన్స్ ఎంత అవుతుంది, శ్రీకాకుళం నుండి రాజమండ్రికి, అక్కడి నుండి పాపికొండల పాయింట్కు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి, మన వ్యాగనార్ కారుకి ఆయిల్ ఖర్చు ఎంత అవుతుంది, మైలేజ్ ఎంత వచ్చింది, అలాగే అసలు పాపికొండలు వెళ్ళాలంటే ఆన్లైన్లో బోటింగ్ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైస్ ఎంత ఉంటుంది, ప్యాకేజీలో ఏమేమి ఇస్తారు, ఇలాంటి ప్రతి ఒక్క ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఏమాత్రం లేటు చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నది మన శ్రీకాకుళం హైవే రోడ్డు విజువల్స్ ఫ్రెండ్స్. కారు ముందు అద్దం నుంచి రోడ్డు ఎలా కనిపిస్తుందో నాన్ స్టాప్ గా చూడండి. రోడ్డు అయితే చాలా స్మూత్ గా జర్నీకి పర్ఫెక్ట్ గా ఉంది. ట్రిప్ అనగానే ఫ్రెండ్స్ అందరిలో వచ్చే ఆ జోషే వేరు కదా. కారులో నుంచి సాంగ్స్ వేసుకొని హ్యాపీగా జర్నీ సాగుతుంది. ఇక కారు ఇలా వెళ్తుండగానే మాకు గుర్తొచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, రేపు పొద్దున్నే మనం పాపికొండల బోటింగ్కి వెళ్ళాలి కదా. మరి టికెట్లు బుక్ చేసుకున్నామా లేదా అని. ఎస్ ఫ్రెండ్స్, మేము కారులోనే ప్రయాణం చేస్తుండగానే నెక్స్ట్ డే మార్నింగ్ ట్రిప్ కోసం ఆన్లైన్లో పాపికొండల బోటింగ్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక రష్ ఎక్కువైతే డైరెక్ట్ కౌంటర్లో టికెట్లు దొరకడం చాలా కష్టం. టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. మాకు ఒక్కొక్కరికి టికెట్ రేట్ ఎంత పడిందో తెలుసా? అక్షరాల 1250 రూపాయలు పడింది. టికెట్లో వాళ్ళు ఏమేం కవర్ చేస్తారు, ఏ ఏ ఫెసిలిటీస్ ఇస్తారు, బోటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఫుడ్ ఉంటుందా లేదా అనేది ఈ టూర్లో ముందు ముందు మీకు క్లియర్గా చూపిస్తాను. బుకింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్లో అప్రూవ్డ్ టూరిజం ఆపరేటర్ల ద్వారా మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చి చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ అవ్వగానే మన మొబైల్కు ఇన్ఫర్మేషన్ మెసేజ్ మరియు ఈ టికెట్ వచ్చేస్తుంది. సో మా టికెట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళడమే. చాలా మంది అడుగుతుంటారు, అన్న వ్యాగనార్ కార్లో అంత దూరం లాంగ్ ట్రిప్ వెళ్ళొచ్చా, శ్రీకాకుళం నుండి ఎంత టైం పడుతుంది, ఆయిల్ ఎంత అవుతుందో అని. శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి దాదాపు 300 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది. మేము శ్రీకాకుళంలోనే ట్యాంక్ ఫుల్ చేయించుకొని బయలుదేరాము. దారి పొడవునా ఎంత పెట్రోల్ పట్టింది అనేది మీకోసం నోట్ చేసి పెడుతున్నాను. ఈ సిరీస్ ఎండ్ అయ్యేసరికి కార్ పెర్ఫార్మెన్స్, మైలేజ్ మరియు టోటల్ అయిన బడ్జెట్ ఎంత అయింది అనేది స్పష్టంగా లెక్కింపు చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడతో మనం మొదటి భాగం అంటే శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు మన ప్లానింగ్, బుకింగ్స్ అండ్ జర్నీ డీటెయిల్స్ కంప్లీట్ అయ్యాయి. కానీ అసలైన థ్రిల్, అసలైన విజువల్ వండర్ రేపటి ఎపిసోడ్లో చూడబోతున్నారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ మేము రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఎలాంటి అద్భుతమైన విజువల్స్ తీసాం, అక్కడ గోదారమ్మ తల్లి విగ్రహం విశేషాలేంటి, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ 2లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.